నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. వీరు గంగాధర్ రెడ్డి గారట. వీరు స్పెసిఫిక్‌గా అడుగుతున్నారు. మీరు ఎల్లవేళలా సామాన్య మానవుడి గురించేనా? మా గురించి కూడా డైరెక్ట్ చేయండి. మాకు కూడా తెలపండి. చేవెళ్ల దగ్గరున్న ప్రాజెక్ట్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని అడుగుతున్నారు. చేవెళ్ల అనంగానే ఇవాళ ఏమైపోయింది? అది ఒక రిసార్ట్స్ జోన్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లా ఉంది. కాబట్టి దాని మీద నేను పెద్దగా స్పందించలేదు గతంలో. కానీ ఇవాళ ఈ పర్టిక్యులర్ రెడ్డి గారు అడిగారు కాబట్టి దీని గురించి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో, చేవెళ్ళ ఏంటంటే ఒక పక్కన ఎంప్లాయ్‌మెంట్‌కి, ఐటీ జోన్‌కి దగ్గరగానే ఉంటూ, సిటీకి ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటూ అండ్ మొత్తం గూడా గ్రీన్ రెవల్యూషన్ అంతా కూడా మనం అక్కడ చేవెళ్ళలో చూడొచ్చు. అంత గ్రీనరీ అనమాట. మోస్ట్ ప్లేసెస్‌లో అంతా కూడా వి విల్ ఫైండ్ ఓన్లీ విల్లాస్. సో, వీరు అడిగిన దాన్ని బట్టి అండ్ చేవెళ్ళకి ఇవాళ సెకండ్ ఏం ఏమైపోయిందంటే ఆర్గానో అని చెప్పి ఒక ప్రాజెక్ట్స్ వాళ్ళు గతంలో నేను 7, 8 ఏళ్ల క్రితమే చూశాను. వాళ్ళ ప్రాజెక్ట్ అజీజ్ నగర్‌లో ఉంది. ఆ అజీజ్ నగర్ ప్రాజెక్ట్ తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్రూవల్ తోటి ఉన్నటువంటి కండవాల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 6 ప్రాజెక్ట్స్ ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేవెళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చేవెళ్ళ అనంగానే ఆర్గానో అని మనకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అండ్ వీళ్ళ ప్రాజెక్ట్స్‌ని నేను గతంలోనే 7, 8 ఏళ్ల క్రితం చూసినప్పుడే నేను అప్పుడే ఆశ్చర్యపోయాననమాట. ఎందుకంటే అవన్నీ కూడా సెల్ఫ్ కంటైన్డ్ టౌన్‌షిప్స్. మామూలుగా అపార్ట్మెంట్స్‌లో ఏంటండి, మనం చూసేది మన గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌లో ఓన్లీ ఓన్లీ అక్కడ ఒక షాపింగ్ మాలు, ఒక ఇది సూపర్ బజారు, ఒక ఇవి పెట్టి అన్నీ పెట్టి మనకది సెల్ఫ్ కంటెంట్ అంటారు. కానీ ఇక్కడ ఈ విల్లాస్‌లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, అక్కడే వాళ్ళు నేచురల్ పెస్టిసైడ్స్ ఏమి వాడకుండా నేచురల్‌గా పండిస్తూ, సహజ సిద్ధంగా పండిస్తూ, ఐ కెన్ ఈవెన్ సే ఆర్గానిక్ వేలో పండిస్తూ, ఆర్గానో అని పేరు పెట్టినందుకు ఆర్గానిక్ వేలో పంటలు పండిస్తూ, అక్కడ వెజిటబుల్స్ అన్నీ పండిస్తూ, ఆ పంటని ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ కమ్యూనిటీకి సరిపడా వాళ్ళందరికీ సప్లై చేస్తూ, అంటే ఇటు పక్కన దే ఆర్ హెల్త్‌కి తీసుకుంటున్నారనమాట. అంటే హెల్త్ కూడా వాళ్ళ ఆరోగ్యాల దృష్ట్యా వాళ్ళు అది చేస్తున్నారు. అటు పక్కన చుట్టుపక్కనే ఉన్నటువంటి విలేజెస్‌కి, ఆ విలేజెస్‌లో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం పట్ల మక్కువతోటి పనిచేసేవాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఈ విల్లా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్గానో విల్లా కమ్యూనిటీస్‌లో గూడా ఆ లోకల్ పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఆలోచించండి. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్‌మెంట్ ఇస్తూ, ఇటు ఉన్న వాళ్ళందరికీ రెసిడెంట్స్‌కి అక్కడ విల్లా ఓనర్స్ అందరికీ కూడా ఈ వెజిటబుల్స్‌ని, ఈ ఫ్రూట్స్‌ని, ఈ ఫ్లవర్స్‌ని అన్నీ కూడా వాళ్ళక్కడ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళు తర్వాత పోస్ట్ సేల్ మెయింటెనెన్స్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్. అండ్ వాళ్ళు ఒక అసోసియేషన్‌గా ఫార్మ్ అయ్యి ఆఫ్టర్ 6 ఇయర్స్ ఆర్ సో ఐ థింక్ 5, 6 ఇయర్స్ తర్వాత ఈ కంపెనీ వేరే వాళ్ళకో లేకపోతే వీళ్ళనే మళ్ళా అసోసియేషన్ మళ్ళా ఎంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో, ఇది వాళ్ళు ఒక సస్టైనింగ్ మోడల్ అనమాట. అంటే ఎన్నాళ్ళైనా సరే మనము ప్రకృతికి ఈ ప్రకృతి ఇచ్చిన వరాల్ని మనం అంతా ఆస్వాదిస్తున్నాం గానీ, మనం కూడా ప్రకృతికి ఏదైనా ఇవ్వాలి. అది అంటే ప్రకృతిని కూడా రిజర్వేట్ చేయాలి. ప్రకృతిని కూడా మనం వీ హావ్ టు టేక్ కేర్. మన మదర్ సాయిల్‌ని, మన మదర్ ల్యాండ్‌ని అన్న ఆ దృష్టితోటి వాళ్ళు అక్కడున్న వాళ్ళని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆ విధంగా చేయటం జరుగుతోంది. నేను వీరి ఎండీ గారిని కలవబోతున్నాను. షార్ట్‌లీ కలుస్తాను. వాళ్ళు దే హావ్ వన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌కి నేను కూడా వెళ్తాను. వెళ్ళినప్పుడు కలుస్తారు. కలిసి మనకి ఎంతవరకు అంటే నేను మళ్ళీ అది కూడా చెప్తున్నానంటే హై ఎండ్‌లో ఉన్న వాళ్ళకి అసలు మన ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ వాళ్ళవి మంచి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. 3 క్రోర్స్, 4 క్రోర్స్, 5 క్రోర్స్ ఆ విధంగా ఉన్నవి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ విధమైనటువంటి కాన్సెప్ట్స్ తోటి మనకేమన్నా 1 క్రోర్, 1.5 క్రోర్స్‌కి కూడా తెచ్చేవి ఉన్నాయా? 1.5 క్రోర్స్ టు 2.5 క్రోర్స్ తెచ్చేవి ఉన్నాయా? ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి ఏదైనా రియల్ భూమి ప్రేక్షకులకి మాకు వాళ్ళ వరకు అన్నా కనీసం నా ఫాలోవర్స్ నన్ను చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు మీరందరి దీవెనలు నేను ఇన్నాళ్ళు అనుభవిస్తున్నాను కాబట్టి మీకు ఏ విధంగా నేను లాభపడగలుగుతానన్నది వారితో ముచ్చటించాక చెప్పగలుగుతాను.
ఏదేమైనప్పటికీ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరైనా సరే ఈ ఆర్గానో ఇకో హ్యాబిటాట్స్ అలా ఈ ఈకో ఫ్రెండ్లీ ఆర్గానోలో గనక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను సంప్రదించండి. నేను డైరెక్ట్‌గా వాళ్ళ ఎండీ గారితో మాట్లాడి ఏ విధంగా మీకు సహాయపడగలనో సహాయపడతా. ఎందుకు ఇది చెప్తున్నానంటే అది ఒక హై లెవెల్‌లో కడుతున్నారు. 3 జనరేషన్స్ వాళ్ళకి ఉపయోగపడేలా కడుతున్నారు. తరతరాలుగా అంటే తరతరాలు అందరూ ఒకే దగ్గర ఉండగలిగేలా కడుతున్నారు. అందులోనే మళ్ళీ డైవర్సిఫై అవుతూ అందరి టేస్ట్‌లు అందులో ఉంటున్నాయి. అంటే ఒక తాత తరంకి కావటానికి అందులో కావాల్సినవి ఏంటి? అందరికీ వాకింగ్‌కి, అందులో యోగా నేర్పటం, కమ్యూనిటీ లివింగు ఈ పెద్దవాళ్ళందరికీ ఆ విధమైన కనెక్ట్ పెట్టారు. అలా యూత్‌కి దగ్గరగా ఎంప్లాయ్‌మెంట్‌కి దగ్గరగా జస్ట్ మనకి మాక్సిమం 1 అవర్‌లో గచ్చిబౌలికి వచ్చేయొచ్చు. గచ్చిబౌలికే రావాలంటే కోకాపేట అవి అయితే ఇంకా తొందరగానే వచ్చేయొచ్చు. సో, ఆ విధంగా పెబెల్ అయితే మరీ తొందరగా వచ్చేస్తుంది అప్పా జంక్షన్ దాకా. సో, ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఎంప్లాయర్స్ కూడా అలా ఎంప్లాయీస్ ఆఫీస్‌కి రావాలి అంటే అలా రావచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళైతే అసలు చెప్పక్కర్లా. హ్యాపీ చక్కగా ఏ గార్డెన్‌లో ఏ మూల ఎక్కడ కూర్చున్నా సరే సరిపోతుంది. ఓకేనా? చిన్న పిల్లలకి చాలా స్కూల్స్ చేవెళ్ళ దగ్గర చాలా పబ్లిక్ స్కూల్స్ వచ్చేసాయి. చేవెళ్ళ దగ్గర మెడికల్ కాలేజ్ ఉంది. చేవెళ్ళలో ఇంజినీరింగ్ కాలేజ్ 4, 5 ఉన్నాయి. అక్కడ ఇదివరకు గతంలో అయితే ఒక సెజ్ కూడా ప్రపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ సెజ్. అది వచ్చినా రాకపోయినా వేరే కంపెనీలు కూడా అక్కడ వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. అమెజాన్ లాంటి కంపెనీస్ డేటా సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఎంప్లాయ్‌మెంట్ అక్కడ జనరేట్ అవుతూ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ వసతులుండి హాస్పిటల్స్ ఉండి అన్నీ ఉన్నాయి కాబట్టి చేవెళ్ళ ఈజ్ ఎట్ అనదర్ అంటే మనకి ఆప్షన్స్‌లో చేవెళ్ళ హై ఎండ్ ఆప్షన్. కాస్ట్‌లీ ఆప్షన్స్. ఎందుకంటే పెద్ద పెద్దవి. ఒక్కొక్కళ్ళు పావు ఎకరాల్లో, హాఫ్ ఎకరాల్లో ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ జీవో త్రిబుల్1లో ఉన్నాయి. అది కూడా మనం గమనించాలి. కొన్ని ప్రాజెక్ట్స్ R5లో ఉన్నాయి. కొన్ని R5లో ఉన్న ప్రాజెక్ట్స్‌లో హై రైజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, ఇలాగా ప్రతి ప్రాజెక్ట్‌కి ఒక వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ డెన్సిటీ పెంచడానికి లేదు కాబట్టి ఎకరానికి లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్, లిమిటెడ్ నంబర్ ఆఫ్ విల్లాస్ ఇలాంటివి కడుతున్నారు కాబట్టి అండ్ రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు బ్రహ్మాండంగా మొయినాబాద్‌కి సెపరేట్ రోడ్డు వేస్తున్నారు. హైవేకి కనెక్టివిటీ బ్రహ్మాండంగా రోడ్డు వస్తుంది కాబట్టి ఫ్యూచర్ చాలా బాగుంది చేవెళ్ళకి. అండ్ చేవెళ్ళ ఖచ్చితమైనటువంటి నివాసయోగ్యమైన ప్లేసు. అండ్ చేవెళ్ళ నా ఉద్దేశంలో మనకి దగ్గరలో అణువులో ఉన్నటువంటి ఒక బెంగుళూరు లైక్ క్లైమేట్ ఉండేటువంటి ప్లేస్. అర్థమైందండి? బెంగుళూరులో ఎలా అయితే చక్కగా గ్రీనరీ ఉండి చల్ల ఉంటుందో ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఎవరైతే ఉండదలుచుకున్నారో, ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో, డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో అట్టి వాళ్ళు నన్ను సంప్రదించండి. నా నెంబర్ 9515127639. ఐ విల్ కనెక్ట్ యూ డైరెక్ట్ టు ది కంపెనీస్ మేనేజ్మెంట్. ఓకేనండి? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.